కాకినాడ జిల్లా జగ్గంపేటలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామనగర్ కు వెళ్లే రోడ్డులో ఆక్రమణలను తొలగించకుండానే పనులు నిర్వహించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గోకవరం రోడ్డు నుంచి తిరుమలేస లేఅవుట్ మీదుగా శ్రీరామనగర్ గుర్రంపాలెం రోడ్డును కలిపేందుకు గత ప్రభుత్వంలో ప్రపోజల్స్ పెట్టారు. శ్రీరామనగర్ కు తిరుమలేస లేఅవుట్ కు మధ్య ఉన్న కాలువపై బ్రిడ్జి నిర్మించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. ఆ రహదారుల నిర్మాణాల్లో భాగంగా సచివాలయం 2 పరిధిలో సిమెంటు రోడ్లు నిర్మించేందుకు 133.50 లక్షల నిధులు కేటాయించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 2 నెలల క్రితం ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మిగిలిన రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక మిగిలిన శ్రీరామనగర్ వెళ్లే మెయిన్ రోడ్ డ్రైనేజ్తో కలిపి 32 అడుగులు నిర్మించాల్సి ఉంది. ఆక్రమణలకు పంచాయతీ అధికారులు మార్కింగ్ ఇచ్చి యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఒకవైపు తొలగించి డ్రైనేజ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రి ఒక పెద్ద భవనంలో ఉంది. ఆ భవనం ఆక్రమణలు తొలగిస్తేనే పనులు జరుగుతాయి. కానీ అధికారులు ఆ బిల్డింగ్ జోలికి పోవటం లేదు. బిల్డింగ్కు ఇబ్బంది లేకుండా రోడ్డు వెడల్పు తగ్గించి డ్రైనేజ్ నిర్మాణం చేసే విధంగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు బిల్డింగ్ యజమానుల వద్ద మామూలు తీసుకుని ఆక్రమణలు తొలగించడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు ఆక్రమణలను తొలగించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హెచ్చరించారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే శ్రీరామనగర్ నుంచి ఇటు గోకవరం రోడ్డు నెహ్రూ కాలనీ వరకు ఒక రోడ్డు తిరుమలేస ఫ్యాక్టరీ ఉండేది గతంలో. ఆ ఫ్యాక్టరీ నుంచి ఇటు రోడ్డు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శంకుస్థాపన చేసి ఇంచుమించుగా 3 నెలలు అవుతుంది. పనులు మొదలెట్టి కూడా 20 రోజుల పైన అవుతుంది. అయితే ఒక సైడ్ డ్రైనేజీ కట్టడం, దాన్ని మార్కింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇరుపక్కల కూడా మార్కింగ్ ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ రైట్ సైడ్ మార్కింగ్ ఇచ్చారు. కానీ ఆ మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా కూడా దాన్ని ఇక్కడ ఖాళీ చేయించలేకపోతున్నారు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో అయితే నాకు అర్థం అవట్లేదు. మరి అధికారులకు ఏమైనా ముట్టినాయా, లేదా దేనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒక సైడ్ కుట్టి ఒక సైడ్ ఎందుకు కొట్టలేదు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి అధికారులు ఏమైనా లంచాలు తీసుకుని దీన్ని ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ విషయమై నేను కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాను. ఏదైతే ఇక్కడ అనాధికారికంగా ఈ రోడ్డుని ఆక్రమించుకున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో స్థలాలను ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయించి అటుపక్క ఎంతైతే డ్రైనేజీ కట్టారో ఇటుపక్క కూడా అదే డ్రైనేజీని చివరి వరకు కట్టాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాం.